నమస్కారం. టుడే విజయానికి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని కలవలపూడి మండల పరిషత్ పాఠశాల నందు వార్షికోత్సవ వేడుకలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల నడుమ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సరస్వతీదేవి, వినాయకుల స్వామివార్లకు ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తదనంతరం విద్యార్థులకు పలు రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. పిల్లల నృత్యాలకు గ్రామస్తులు చేయూతగా నిలిచి వాళ్లకు కావలసిన డ్రెస్ మెటీరియల్స్ను తిరుపతి నుంచి కొనుగోలు చేసి విద్యార్థినులలో కొత్త పొంతనలకు రేకెత్తిచ్చే విధంగా గ్రామం చేయూతగా నిలిచింది. ఉపాధ్యాయుని జగదీశ్వరి, ఉపాధ్యాయుడు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సత్ప్రవర్తనతో ఉన్నత విద్యను అధిరోహించేందుకు పునాది స్థాయి నుంచి సద్గుణాలు అలవర్చే రీతిలో పిల్లలను తీర్చిదిద్దడమే కాకుండా చదువుతో పాటు ఆశయ సాధనకు కళాస్మృతులను అలవర్చుకొని మానసిక స్థితి ఉత్తేజభరితంగా ఉంటూ సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు దేశ ఖ్యాతిని పెంపొందించేందుకు తమ వంతు భాగస్వాములు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్, విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని పిల్లల నృత్యాలను తిలకించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలవలపూడి నందు మేము ఏప్రిల్ 2వ తేదీన మేము సరస్వతీదేవి పూజ పాఠశాల వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి వారం రోజుల నుంచి కూడా గ్రామస్తులందరూ చాలా చక్కగా సహకరించారు. ఇందులో పిల్లలకు డ్యాన్సులు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గ్రామస్తులందరూ కూడా భరతనాట్యంకి, స్వాగతం పాటలకి, డ్యాన్సులకి డ్రెస్సులు కూడా తెప్పించారు. గ్రామస్తులు పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ తెప్పించారు. అలాగే
మనకి ఈ ఎఫ్ఏలకి తర్వాత SA1కి ఫస్ట్ స్కూల్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా మనకి బహుమానాలు ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రామస్తులు మా పాఠశాల ముందు కూడా గేటు దగ్గర చక్కగా సిమెంట్ తెచ్చి చక్కగా వాళ్ళు పాఠశాలని వాళ్ళు అక్కడ సరస్వతి కూడా మేము చాలా ఘనంగా జరుపుకున్నాము. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దానికి చైర్మన్ వైస్ చైర్మన్ గారు దగ్గరుండి చూసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.